మీరు తిరుపతి మెట్లు ఎక్కుతున్నారా? అయితే ఈ తప్పు చేయకండి. రోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవటానికి తిరుపతి మెట్లు ఎక్కుతూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి మెట్టుకు ఇరువైపులా వైష్ణవ దేవతలు ఉంటారు. అసలు వాళ్ళు మెట్లపైన ఎందుకు ఉంటారంటే పూర్వకాలంలో ఈ వైష్ణవ దేవతలు కూడా మనుషుల్లాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి పోటీ పడేవారు. అయితే ఆ దూతలతో మనుషులు పోటీ పడలేక చాలా మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయేవారు. అది చూసిన వెంకటేశ్వర స్వామి వైష్ణవ దూతలకు ఒక షరతు పెట్టాడు. మెట్ల మార్గంలో నన్ను దర్శించుకోవటానికి వచ్చే భక్తులు ఎవరైతే నా నామాన్ని నిష్కల్మషంగా జపిస్తారో అలా నా నామాన్ని విన్న వైష్ణవ దూత మాత్రమే నన్ను దర్శించుకోవాలి అని. అప్పటి నుంచి వైష్ణవ దూతలు మెట్లకు ఇరువైపులా నిలబడి ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని జపిస్తూ కొండెక్కుతాడో అతని చుట్టూ వందలాది మంది వైష్ణవ దూతలు చేరి ఆ భక్తుడిని జాగ్రత్తగా కాపాడుతూ స్వామివారి దర్శనం అయ్యే వరకు భక్తుడితో ఉండి ఆ భక్తుడికి ఎటువంటి ఆటంకం రాకుండా చూసి ఆ భక్తుడు కొండ దిగాక తన వల్లే వాళ్ళకి స్వామివారి దర్శనం అయ్యిందని మనస్ఫూర్తిగా దీవించి పంపిస్తారు. ఇప్పటి నుంచి ఎవరైతే తిరుపతి వెళ్లి స్వామివారి మెట్లు ఎక్కుతారో వాళ్ళు మనస్ఫూర్తిగా గోవిందనామాన్ని చెబుతూ ఎక్కండి. అలా అయితే స్వామివారి ఆశీస్సులతో పాటు వైష్ణవ దేవతల ఆశీస్సులు కూడా మనకి దక్కుతాయి. ఓం నమో వెంకటేశాయ.